ఇలా ఒక వార్త వచ్చింది. ఈ వార్తను మనం చూడాలి. ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, ఇదే వెలుగు పత్రిక వీళ్ళందరూ కూడా అప్పట్ల ఒక వార్తను ప్రధానంగా రాశారు. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేసింది, ఇక రేపటి నుంచి బీసీలకు వచ్చేసినట్టే అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఇంతింతలా అక్షరాలతోటి రాయడం జరిగింది. నిజంగా తెలంగాణ ప్రజలు కూడా అబ్బాబాబా వచ్చేసిందిలే మనకి, ఇంకా ఇన్నేళ్ళ పోరాటము మనకు బీసీ రిజర్వేషన్ వచ్చేసింది అని చెప్పేసి సంబరాలు చేసుడు, కేకులు కట్ చేసుడు. కవిత గారు అయితే ఏకంగా పెద్ద కేక్ కట్ చేశారు, కేకులు కట్ చేసుడు. దాంతోపాటు బీసీ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలుపుడు. రేవంత్ రెడ్డి గారి కంటే ఒక 3 అడుగులు హైట్ ఉన్నటువంటి దండ తీసుకుపోయి ఆయనకు చేసి సన్మానం చేసుడు, ఆరతులు పట్టుడు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. అయినాక బీసీ సమాజం మొత్తం అబ్బాబ్బాబ్బా రేవంత్ రెడ్డి కేసీఆర్తో కాలేదు, అంతకుముందుకున్న నాయకులతో కాలే, కానీ రేవంత్ రెడ్డితో అయిందిరా అని చెప్పేసి ఇక చెప్పుడోలు ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయినాయి. ఇదంతా అయ్యింది. ఇవన్నీ అయినాక ఆ రోజు నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే ఇప్పటికీ ఇలా డ్రామాలు చూడండి ఎట్లా ఉన్నది. ఫస్ట్ బీసీలకు సంబంధించినటువంటి ఈ బీసీలకు 42% రిజర్వేషన్ని వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించారు. ప్రకటించినాక అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ డ్రామాలు ఒక్కసారి మీకు 1 మినిట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీలకు మోసం చేసిందో. అధికారంలోకి వచ్చారు, 65 స్థానాలతోని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక మరి చెప్పిన దాని ప్రకారం బీసీ రిజర్వేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయాలి కదా, దాన్ని స్టార్ట్ చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి, చేయాలని చెప్పేసి ఒక ఒత్తిడి వచ్చింది. వచ్చేసరికి ఇక ఇట్లా ఇప్పుడు ఈ బిల్లులు ఇవి సాధ్యం కాదు, కానీ పార్టీల పరంగా ఇద్దాము, పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇద్దాము అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 42% సీట్లు ఇవ్వాలి ఉన్న సీట్లల్లో, టికెట్లల్లో. కాంగ్రెస్ పార్టీ 42% మంది బీసీలకు టికెట్లు ఇవ్వాలి ఉన్నటువంటి సీట్లల్లో. అలాగే బీజేపీ కూడా అట్లనే ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు గాంధీ భవన్ వేదికగా. తీసుకొస్తాలేక ఒక్కసారి బీసీ సమాజం మొత్తం బగ్గుమన్నది, బీసీ సమాజం మొత్తం బగ్గుమన్నది. దాంతో చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇక దాంతోపాటు ఈ కొంతమంది యువకులు బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి ఆమర నిరాహార దీక్ష చేశారు. మన జక్కన్ సంజయ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆమర నిరాహార దీక్ష చేశారు. గాంధీ హాస్పిటల్లో దాదాపు వారం 10 రోజుల పాటు వాళ్ళు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా హంగర్ స్ట్రైక్ చేశారు. దాంతో ప్రభుత్వం దిగొచ్చి అయ్యా మేము కులగణన చేస్తున్నాము, కులగణన చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి కులగణన కార్యక్రమానికి దాని తర్వాత ఒక అడుగు ముందుకు పడింది. కులగణన కార్యక్రమం చేసిరు. ఎంత ఇక ఇందులో కూడా చూడండి, కులగణన కార్యక్రమానికి ఇక మళ్ళా ఊర్లమ్మటి తిరిగి కులగణన కార్యక్రమాలన్నీ వేసుకుని వచ్చి ఎంత ఉన్నది, 60% ఉన్నటువంటి బీసీలను 45%కి కుదించేసారు. 48 తక్కువ, ఒక 10-15% కుదించేసారు, తక్కువ చేసి చూపించారు. ఓసీలను 12% చూపించారు, 12% చూపించారు. ఇట్లా తప్పులు తడక లెక్క దాన్ని తయారు చేశారు. దాని తర్వాత ఇక బిల్లు తీసుకొచ్చారు, దాన్ని బేస్ చేసుకొని బిల్లు తీసుకొచ్చి బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిర్రు. ఉభయ సభల్లో చర్చ పెట్టిర్రు. ఉభయ సభలు ఆ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి పైకి పంపించినాయి. ఏడికి గవర్నర్ గారికి పంపించినాయి. గవర్నర్ గారు ఆయన దగ్గర పెట్టుకొని న్యాయ సలహా తీసుకొని దాన్ని గవర్నర్ గారి నుంచి రాష్ట్రపతి గారికి పోయింది, అది ప్రెసిడెంట్కి పోయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బిల్లు పోయింది. అక్కడ అది పెండింగ్లో ఉంది, ఇంకా అది అక్కడనే ములుగుతుంది. దాని మీద అక్కడికి బిల్లు అయినాక కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున, అధికార పార్టీ తరఫున ఎక్కడ కూడా దాని మీద ఒక కార్యాచరణ కానీ ఒక నిరసన కార్యక్రమం కానీ ఢిల్లీకి పోదాం చేద్దామని చేయలే. ఫస్ట్ చూసిర్రు 3-4 నెలలు టైంపాస్ చేసిర్రు. అయినాక ఇంకెప్పుడు ఎన్నికలు అని చెప్పేసి నడుస్తూ ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టులో, ఒకవైపు హైకోర్టులో అప్పటికే పిటిషన్ వేసి ఉన్నారు. ఎవరైతే సర్పంచులుగా ఉన్నారో ఆ సంఘం సంబంధించినటువంటి వాళ్ళు పిటిషన్ వేసారు. బాబు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను వాడుకోలేకపోతున్నాము, ఇక్కడ లోకల్ బాడీలు లేకపోవడం వల్ల వాడుకోలేకపోతా ఉన్నాము, ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది అని చెప్పేసి వీళ్ళందరూ కోర్టులో పిటిషన్ వేసారు. హైకోర్టు దాని మీద విచారణ చేసి హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఎన్నికలు పెట్టాల్సిందే, ఒకవేళ నువ్వు పెట్టకపోతే బిడ్డ మేమే ఆదేశాలు జారీ చేస్తాం ఈసీకి ఎన్నికలు పెట్టమని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కు డెడ్ లైన్ విధించింది సెప్టెంబర్ 30 తారీఖు.
అరే డెడ్ లైన్ ఇచ్చి ఎట్లా అని చెప్పేసి ఇక ఇప్పుడు ఈ బిల్లు పక్కన పెట్టేసి దీన్ని మొత్తం కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ తీర్పు రాగానే వారం రోజుల్లో హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు వారం రోజుల హడావిడిలోనే తీసుకొచ్చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేస్తున్నట్టు ఆర్డినెన్స్ ఇస్తున్నాము అని చెప్పేసి ఈ దీంట్లో పేర్కొని ఒక ఫుల్ క్యాబినెట్ కూర్చొని చర్చ చేసి దాని మీద ఇది ప్రకటించిన తెల్లారని అన్ని పేపర్లు వచ్చేసింది బీసీ రిజర్వేషన్ అందరికి వచ్చేసింది బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి పెద్ద పెద్ద పత్రికలన్నీ రాయడము డిస్కషన్లు కేకులు ఇవన్నీ చెప్పినా ఇంతకుముందుకు నేను కవిత గారు కేక్ కట్ చేసుకుర్రు రేవంత్ రెడ్డి గారికి సన్మానాలు కార్యక్రమాలు చేసిరు పెద్ద పెద్ద పూలదండలు వేసిరు పూలాభిషేకాలు పాలాభిషేకాలు జేజేలు కృతజ్ఞతలు దండాలు ఇవన్నీ కూడా అయిపోయినాయి కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయినాక ఇక ఈ ఆర్డినెన్స్ కూడా ఆ గవర్నర్ గారు దాన్ని అక్కడ పెండింగ్లో పెట్టిరు ఆ ఆర్డినెన్స్ కూడా ఎందుకంటే అవ్వదు అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అది 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో దీన్ని పక్కన పెట్టేశారు ఇది కూడా ముంగల్పోయే అవకాశం లేదు ఇది కూడా పోయి రాష్ట్రపతి దగ్గరనే పెండింగ్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఆల్రెడీ పెండింగ్ ఉందిగా బిల్లు ఒకటి దీని మీద ఆర్డినెన్స్ అయిపోయింది వచ్చేస్తే ఎన్నికలు అనుకుంటే ఏదో డ్రామా ఏదైనా ప్రయత్నం చేసిరు కానీ సాధ్యమయ్యేటువంటి పని కాదు దాంతో మళ్ళీ ఏం చేసిరు అమ్మ ఇది ఎట్లా ఇది నిలవదు మనం ఇస్తే ఇది కొట్టేస్తారు ఎన్నికలు పెట్టినా ఎన్నికలు కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఇంకింత వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద ఇక ఇట్లా కాదు మళ్ళీ పాత డ్రామా చేయాలని చెప్పేసి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి బిల్లును పాస్ చేయాలని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయి ఒక డ్రామా కార్యక్రమాన్ని చేసింది ఆడేసి ఏంది ఒక టెంట్ వేసి టెంట్ కాడ ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేస్తే అక్కడ మాట్లాడారు అందరూ అది దేనికోసం వెనకసీ తెచ్చిన ఆర్డినెన్స్ కోసం కాదు ఫస్ట్ పంపిన బిల్లును పాస్ చేయాలి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించాలి అని చెప్పేసి ఇగో ఢిల్లీకి పోయి ధర్నా చేస్తే ఇప్పుడు మీరు ఎన్ని డ్రామా చేస్తారో అర్థమైతేనే ఉన్నది సో అక్కడ సాధ్యమయ్యేటువంటి పని కాదాడ చేయరు ఒకవేళ నిజంగా మోడీకి బీసీల మీద ప్రేమ ఉంటే చేయాలి కానీ అక్కడ చేసేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఒక రాష్ట్రం చేస్తే అందరూ అడుగుతారని చెప్పేసి వాళ్ళు చేయకుండా అట్లా పెట్టేసిరు దాన్ని ఆ రకంగా పెట్టేసి ఇది ఇట్లా ఇక్కడికి అయిపోయింది సినిమా ఇక అయిపోయినాక ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇట్లా ఏమని బీసీ కోటాపై కమిటీ మళ్ళీ కోటా అయిందిరా ఆల్రెడీ 42% అంటిరి బిల్ అంటిరి ఆర్డినెన్స్ అంటిరి మళ్ళీ ఈ దుకాణం అంతా అంటారు మళ్ళీ ఇప్పుడు కోటాపై కమిటీ ఏంటి చెప్పండి ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే ఈ కమిటీ అంట మంత్రులు బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ శ్రీధర్ బాబు సీతక్కలతో ఏర్పాటు చేస్తున్నాడు ఈ కమిటీని ఏ కమిటీని ఈ బీసీ కోటా పైన కమిటీని ఇలా ఎవరెవరు చూడండి ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నము శ్రీధర్ బాబు సీతక్క ఈ 5గురితోటి కమిటీ వేస్తున్నారు పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిన్న నిర్ణయించారు పిఎస్సి మీటింగ్ జరిగింది నిన్న ఆ దాంట్లో నిన్న నిర్ణయించారట బీసీ రిజర్వేషన్ల పైన ఈ నెల 26 కల్లా సర్కార్కు నివేదిక ఇవ్వాలి అంటే రేపేం లేదు ఎల్లుండి లోపల నివేదిక ఇవ్వాలి ఇది ఒక డ్రామా మళ్ళా ఇప్పటికి 4-5 కమిటీలు దుకాణాలు అయిపోయినాయి మళ్ళీ ఇంకొక డ్రామా 27న ఆ నివేదిక డెడికేషన్ కమిటీకి ముందుకు తీసుకుపోవాలి 29న మళ్ళీ క్యాబినెట్లో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపైన నిర్ణయం తీసుకోవాలి ఎన్నికలకు వెళ్లాల్సిందేనని మెజార్టీ సభ్యులు అన్నారంట బీసీలకు మేలు జరగాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక నిమజ్జనం లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం పీసీసీ కోర్ కమిటీలో భేటీ అయిందంట ఏమి డ్రామాలు సార్ ఇవన్నీ ఎన్నిసార్లు కమిటీలు వేస్తారు ఎన్నిసార్లు ఇవి చేస్తారు చెప్తందుకు మీకన్నా ఉండాలి వినేటందుకు మాకన్నా ఉండాలి తెలంగాణ సమాజానికన్నా ఇంకెన్ని రోజులు చెప్తారు చెప్పండి ఇదంతా ఈ ముచ్చట్లు గీ సొల్లు ముచ్చట్లు చెప్పడానికైనా మీరు ఇన్ని రోజులు టైంపాస్ చేసి 2 సంవత్సరాలు ఇది ఆగస్ట్ అయిపోతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా 3 నెలలు అయిపోయిందంటే 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెడతారు మీరు అంటే మీ అధికార గడువు ఏదైతే ఉందో 5 సంవత్సరాల గడువులో అందులో పుణ్యకాలం గడిచిపోతుంది మీరు ఏం కట్టగట్టాలన్నా మొదటి 3 సంవత్సరాలే చివరి 2 సంవత్సరాలు ఎన్నికల ధూమ్లో ఎన్నికల హామీల కిందకే వస్తాయి అవన్నీ కూడా మీకు రేపు ఎన్నికల్లో ఎట్లా చేయాలనేటువంటి కార్యక్రమం కోసం మాత్రం చేస్తారు సో మళ్ళీ ఇప్పుడు కమిటీలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు చెప్తానికి ఒక కమిటీ అంట అది ఎల్లుండి లోపల 26 తారీఖు లోపల 26 తారీఖు లోపల సర్కారుకు నివేదిక ఇస్తే 27 నాడు ఆ నివేదికను డెడికేషన్ కమిటీకి పంపిస్తే మళ్ళీ 29 నాడు దాని మీద భేటీ ఏమంటారు చర్చించి క్యాబినెట్ పెట్టి చర్చించి మళ్ళా ప్రకటిస్తారంట అంటే ఏం చెప్తారు ఇప్పుడు నాకు తెలిసి మీరు ఉండండి ఈజీగా 29% 30%
ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ 25% అయిపోయింది రిజర్వేషన్లు, ఇంకా మిగిలింది ఆడ కేవలం 25. ఈ 25% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి చేస్తారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 32% ఇచ్చిండు కిందనో మీదనో వాడి. ఇప్పుడు ఈయన 25%కి నేను ఇస్తా అని చెప్పి చెప్తాడు. చూడండి, ఈ రకంగా డ్రామా చేసి కేవలము టైంపాస్ చేయాలి. సెప్టెంబర్ 30ని బూచిగా చూపించుకోవాలి. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మనం దానికి తగ్గట్టుగా పనిచేయాలనేటువంటి బూచిగా చూపించుకోవాలి. రేవంత్ రెడ్డి కొన్ని కలిసి వస్తున్నాయి, కొన్ని మంచి కలిసి వస్తున్నాయి క్లియర్గా. అందుకే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. బీసీ సమాజం ఇప్పటికైనా కొంత ఆలోచనకు రండి, సోయికి రండి. మన బీసీ నాయకుల ముసుగులో ఉన్నటువంటి చాలామంది ఇవన్నీ దొంగ ముచ్చట్లే ఉంటాయి వాళ్ళవి. పొద్దుగాల పూట మైకుల ముందుకు వచ్చి మాట్లాడాలి, సాయంత్రం పూట అధికారం ఉన్న పార్టీ కాడికి పోయి సంచులు తెచ్చుకోవాలి. ఈ దేశ కార్యక్రమాలు సగం పడక ఇట్లనే ఉంటాయి. నిలదీస్తలేరు ఎందుకో. ఇంకా ఆ రోజు కృతజ్ఞతలు చెప్తాందుకు అందరు పోటీపడి మరి మీటింగ్లు పెట్టారు కదా, ప్రెస్ మీట్లు పెట్టారు కదా, సంఘీభావాలు తెలిపారు కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడతలేరు? మళ్ళీ ఏదో కమిటీ అంట, మళ్ళీ ఏదో డ్రామా అంట. 22% 23% ఇస్తారు మనకు, నోట్ల మాటి కొడతారు, ఇక ఓరి మీరు అని చెప్తారు. బీసీలు ఎప్పుడు పావులుగానే మారిపోతారు.